ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో ఆటలు కుదరవిక. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే చట్టబద్దమైన స్పష్టత ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఆ తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ మాటేమిటి అనే ప్రశ్నకు అమరావతి అనే సమాధానం పార్లమెంటు వేదికగా వినిపించనుంది. 2024 జూన్ 2వ తేదీ నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రూపొందించిన లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును చేర్చింది. ఇవాళ లోక్సభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఇవాళే లోక్సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. రేపు రాజ్యసభలోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దమైన రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ వెలువడనుంది. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించి 3 ముక్కలాటకు తెరలేపింది. దీంతో కూటమి ప్రభుత్వం అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్దమైన రక్షణ, స్పష్టత కల్పించాలని భావించింది. దీనిపై అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అయితే అసెంబ్లీ తీర్మానం ఆధారంగా పార్లమెంట్లో చట్టం చేస్తే అది మరింత బలంగా ఉంటుందని కేంద్రం సూచించడంతో శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అమరావతిపై తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటికప్పుడు కేంద్రానికి పంపింది. ఆ మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. లో ఆమోదించిన విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఉంటుంది అని పేర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడ అమరావతిని చేర్చి ఆంధ్రప్రదేశ్కు అమరావతి నూతన రాజధానిగా ఉంటుంది అని మార్చుతారు. రాష్ట్ర విభజన అనంతరం 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అనే స్పష్టతను ఇవ్వనున్నారు. సవరణ బిల్లులో లక్ష్యాలు, కారణాలను స్పష్టంగా వివరించారు. పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఉంటుందని నాటి చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం తగిన పరిశీలన, సంప్రదింపుల అనంతరం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించి నోటిఫై చేసింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చుతూ సదరు చట్టంలోని సెక్షన్ 5ను సవరించాలని కోరుతూ ఏపీ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దానికి అనుగుణంగా ఏపీ రాజధాని విషయంలో చట్టబద్దమైన స్పష్టతనిస్తూ నాటి చట్టంలోని సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2ను సవరించాలని ప్రతిపాదించడమైంది. దీని ద్వారా 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టం ద్వారా గుర్తిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వెలువడిన ఈ బిల్లులో పేర్కొన్నారు. అమరావతి రాజధాని అని ప్రకటించడంతో పాటు అమరావతి పరిధిపైన ఈ సవరణ బిల్లులో స్పష్టత ఇచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ రాజధానిగా నోటిఫై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని బిల్లులో తెలిపారు. రాజధాని పురోగతిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో సిఆర్డీఏ పరిధిని విస్తరించినట్లయితే ఆ ప్రాంతం కూడా అమరావతి పరిధిలోకి వచ్చేలా ఈ జాగ్రత్త తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2వ దశ భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. సిఆర్డీఏ పరిధిని విస్తరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో అమరావతికి నిర్దిష్టమైన పరిమితులు విధించకుండా సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధానిగానే పరిగణించేలా సవరణ చేస్తున్నారు. బిల్లులోని వివరణ 2లో ఇదే అంశాన్ని పొందుపర్చారు. ఇక లోక్సభలో అమరావతి బిల్లుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, లోక్సభలో టీడీపీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడనున్నారు.